యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నువ్వు నిర్దోషిగానే ఈ కోర్టు నుంచి బయటకు వస్తావు. ట్రస్ట్ మీ. ఓపెన్ ది బాక్స్. ప్లీజ్ ఓపెన్ ది బాక్స్. వెళ్ళు విఠల్, వెళ్ళు. మాటలతో హిప్నటైజ్ చేసి ఎలాగైనా నీతో వాళ్ళకు కావాల్సింది వాళ్ళు దక్కించుకొని తీరుతారు. సీతారత్నం విషయంలో నువ్వు దోషివన్న సంగతి మర్చిపోకు. చైత్ర, మీరు వెళ్ళి కూర్చోండి. బాక్స్లో ఎవిడెన్స్ ఏదో ఉంది అంటున్నారు. ఓపెన్ చేయండి. విఠల్, ఏదో జరిగిపోతుందని నిన్ను వాళ్ళు ట్రాప్ చేశారు, మాయ చేశారు. కానీ ఇప్పుడు నువ్వు కానీ ఆ ఎవిడెన్స్ తీసి బయట పెట్టావనుకో, ఇక జీవితంలో నువ్వు బయటికి రావు, పూర్తిగా ఇరుక్కుపోతావు. కావాలంటే నీకు నేను సహాయం చేస్తాను. చేసింది సరిపోదా? ఇంకా ఎందుకు వచ్చి చెవులు కొరుకుతున్నావు? జడ్జి గారు చూడండి సార్, ఈ కేసులో నన్ను ఇరికించిందే కాక నా మీద ఇంకా ఏవో ప్లాన్లు అల్లుతూనే ఉంది. ఈ ఎవిడెన్స్ ని ఓపెన్ చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది సార్. వార్నింగా? ఒరే చెత్తదవా, నీకు సాయం చేద్దాం అనుకుంటే ఇలా ఇరికిస్తావేంట్రా, పనికి మరణ సన్నాసి. సార్ జడ్జి గారు, ఈ నాగవల్లి మామూలుది కాదు సార్. దీని పేరు నాగవల్లి అని కాకుండా ఊసరవెల్లి అని పెట్టాలి. కలర్ టీవీలో కన్నా ఎక్కువ కలర్లు ఈ నాగవల్లి క్యారెక్టర్లోనే ఉంటాయి సార్. అంత డేంజరస్ సార్ ఈవిడ. కోర్టుకి మాటలు కాదు, సాక్ష్యాలు కావాలి. ముందు ఆ పని చూడండి. తప్పకుండా జడ్జి గారు, తప్పకుండా. సాక్ష్యాలు ఇప్పుడే మీ ముందుంచుతాను. ఆ సీతారత్నం గారు చాలా గొప్ప మనిషి సార్. ఆవిడ కాలి గోటికి కూడా మేము సరిపోం. గుణంలో, పవిత్రతలో గోమాత సార్ ఆవిడ. అంత ఉన్నతమైన మనిషి జడ్జి గారు ఆ సీతారత్నం గారు. అటువంటి ఆవిడ మీద అతి నీచమైన నిందలు వేసింది సార్ ఈ నాగవల్లి. ఆ పాపంలో నన్ను కూడా ఒక పావులా వాడుకుంది సార్. సార్, పాస్వర్డ్ చెప్తాను, ఓపెన్ చేయండి. 020304. మార్చి 2, 2004లో ఈ దారుణానికి ఒడిగట్టాం. గుర్తుగా అదే పాస్వర్డ్గా పెట్టాను. సార్,
ఆ పెన్ డ్రైవ్లో ఎవిడెన్స్ మీరే గమనించండి. అన్నీ క్లియర్గా మీకే అర్థమవుతాయి. తన పేరు నా పేరు మీద రూమ్స్ బుక్ అయ్యేలాగా ఏర్పాట్లు చేసేవాడిని. తనని పూర్తిగా అడ్డు తొలగించాలి అనుకున్న రోజున తన గదిలోకి బ్యాక్ యార్డ్లో నుంచి వెళ్ళాను. తన భర్త కంటికి తనతో ఉన్నట్టుగా నమ్మించాను. దాంతో ఆవిడ జీవితం నాశనం అయిపోయింది. అలా నేను నా పార్ట్నర్తో కలిసి నాటకం ఆడి సీతారత్నం మీద పగ సాధించాం. పృథ్వీకి వీడియో కాల్ చేయి. కోర్టులో జరుగుతున్నది లైవ్ చూడమని చెప్పు. ఎందుకు రాక్ స్టార్? వాడున్న ప్లేస్లో ఆ అమ్మాయికి సంబంధించిన ఏదైనా క్లూ దొరికే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే హారిక మిస్ అవ్వడం వాడి పనే అయి ఉంటుంది. ఓకే రాక్ స్టార్, నేను ఇప్పుడే చేస్తాను. మహి ఎందుకు ఇప్పుడు వీడియో కాల్ చేస్తుంది? మహి ఏంటి కాల్ చేసావు? పృథ్వీ గారు, అక్కడ అమ్మాయి ఓకే కదా? ఓకే మహి, మరి అక్కడ అమ్మ పరిస్థితి ఏంటి? ఆంటీ పరిస్థితి చాలా విషమంగా ఉంది పృథ్వీ గారు. ఆంటీకి శిక్ష పడబోతోంది. ఏమంటున్నావు మహి? అవును పృథ్వీ గారు, చూడండి చూడండి. పృథ్వీ గారు, ఇంతకీ హారిక మీ దగ్గరే ఉంది కదా? ఆల్రెడీ ఇక్కడ పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. ఇప్పుడు గాని ఆ హారిక విఠలరావు తన పైన అఘాయిత్యం చేయబోయాడని చెప్పిందంటే కోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ కి వాల్యూ ఉండదు. ఈ విషయం లాయర్ గారే చెప్పమన్నారు పృథ్వీ గారు. అసలే టైం లేదు, ఇంతకు మించిన ఆప్షన్ కూడా లేదు. ఆప్షన్ లేదు, అది కరెక్టే. కానీ హారిక మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు కదా. తను ఇప్పుడు స్పృహలో లేదు. కావాలంటే నువ్వే చూడు. కనిపిస్తుందా? పృథ్వీ గారు,
ఇంకే తను అక్కడే ఉందిగా, ఇక్కడికి తీసుకొచ్చేయండి. అయ్యో, ఈ పరిస్థితిలో ఎలా తీసుకొస్తాను? మరిప్పుడు అమ్మఒడి, ఆఫీసు వ్యవహారాలు సీతారత్నం గారి చేతికొచ్చాక ఆవిడ వెళ్ళిన ప్రతి డేట్లో, ప్రతి ప్లేసులో మీరు ఉన్నారు. ఇదంతా కూడా నాగవల్లి వేసిన స్కెచ్చే సార్. అంతా అయిపోయింది, అంతా అయిపోయింది. మామ్ దొరికిపోయింది, మామ్ దొరికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నాగవల్లి, కళ్ళ ముందు ఈ సాక్ష్యాలు క్లియర్గా చూసిన తర్వాత కూడా నాకేమీ తెలీదు, నేను చాలా మంచిదాన్ని, నేనే తప్పు చేయలేదని మీరు మమ్మల్ని నమ్మించే ప్రయత్నం ఏదైనా చేస్తారేమోనని అనిపిస్తుంది. దయచేసి మరో తప్పు చేయకపోవడం మంచిదని నా అభిప్రాయం. అసలు ఎందుకు చేశారు ఈ పని? ఒక మనిషిని 18 సంవత్సరాలుగా చాలా దారుణమైన మానసిక క్షోభకు గురయ్యేలా చేశారే. అది ప్రాణం తీయడం కన్నా పైశాచికమైన చర్య అని మీకెప్పుడు అనిపించలేదా? మీ వల్ల ఒక కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. ఒక గొప్ప మాతృమూర్తి వ్యక్తిత్వం మసకబారిపోయింది. ఆవిడ జీవితం చీకట్లో సమాధి అయిపోయింది. ఎందుకు చేశారు ఈ పని? అలా మౌనంగా ఉండడం దేనికి సమాధానం? చెప్పండి. తను నాకు బ్రతుకు లేకుండా చేస్తుంది, అందుకే ఆ కోపంతో నేను తనకి బ్రతుకు లేకుండా చేశాను. సార్, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. అయితే తప్పుని ఒప్పుకుంటున్నారు కదా? ఒప్పుకుంటున్నాను సార్. సార్, జడ్జి గారు, అదిగోండి నా బంగారు తల్లి, నా మహాలక్ష్మి. నాకు సాక్ష్యం చెప్పే దేవత వచ్చింది. పార్ట్నర్, త్వరగా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించు పార్ట్నర్. నీకు పుణ్యం ఉంటుంది పార్ట్నర్. సార్, ఈ అమ్మాయి సార్ విఠలరావు మీద కేసు పెట్టింది. అమ్మా, బోన్లోకి వచ్చి జరిగిందేమిటో కోర్టుకు చెప్పండి. వెళ్ళు. నమస్కారం సార్, నా పేరు హారిక. విఠలరావు గారి మీద కేసు పెట్టింది నేనే సార్. కానీ ఆ కేసు నాతో
ఈ నాగవల్లే బలవంతంగా పెట్టించింది సార్. ఆవిడ చెప్పినట్టు వినకపోతే చంపేస్తానని నన్ను బెదిరించింది. విఠలరావు గారు అసలు ఏ తప్పు చేయలేదు. కావాలనే ఆయన్ని నాగవల్లి టార్గెట్ చేసి ఈ కేసులో ఇరికించింది సార్. విఠలరావు గారు, సారీ సార్, నన్ను క్షమించండి. హారిక, ఇక నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. జడ్జి గారు, ఇప్పుడు నేను నిరపరాధనే కదా? మీరేమిటి అన్నది కోర్టు తీర్పు ద్వారా తెలియపరుస్తుంది. అంతవరకు ఓపిక వహించండి. ఇంకా ఓపికతోనా? మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏమి ఇవ్వరు కదా పార్ట్నర్? సాక్ష్యాలు, వాద ప్రతివాదాలు అన్నీ పూర్తయిన మీదట నాగవల్లి అనే మీరు స్త్రీ జాతికే ఒక కళంకమని కోర్టు భావిస్తుంది. అసలు మీరు చేసిన పని నేరం కాదు, అంతకు మించిన పాపం అని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అసలు ఈ పాపానికి చట్టం వేసే శిక్ష అతి చిన్నదని ఒక జడ్జిగా నాకే అనిపిస్తుంది. మరి నీ వల్ల కష్టం అనిపించిన ఆ కుటుంబం ఏమనుకోవాలి? అందుకే మీ నేరానికి అనుభవించాల్సిన శిక్ష ఏమిటో చెప్పడానికి ముందు మీ వల్ల నష్టపోయిన వ్యక్తికి, ఆ కుటుంబానికి బహిరంగంగా క్షమాపణ చెప్పవలసిందిగా కోర్టు మిమ్మల్ని ఆదేశిస్తుంది. సరే సార్, క్షమాపణ చెప్తాను. అలాగే ఇకనైనా మీరు మానవతా విలువలను తెలుసుకుంటారని భావించి 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైంది. జైలు శిక్షతో పాటుగా 5 లక్షల రూపాయల జరిమానాను కూడా తనకు విధిస్తున్నాను. ఆ జరిమానా డబ్బుని తను సీతారత్నం గారి మీద వేసిన నిందను మీడియా ముఖంగా అన్ని రకాల మాధ్యమాల ద్వారా బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి ఖర్చుల నిమిత్తం వాడవలసిందిగా సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నాను. ఏంటి, నా డబ్బుతో నేనొక నీచురాలిని, తప్పుడు దాన్నని ప్రపంచం మొత్తం పబ్లిసిటీ చేసుకోవాలా? దీనికన్నా ఉరి శిక్ష సుఖంగా ఉంటుంది కదా. అలాగే హారిక అనే అమ్మాయి మీద అత్యాచారం చేశాడు అనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రముఖ పారిశ్రామికవేత్త పిల్లి విఠలరావుని నిర్దోషిగా భావించి తనని విడుదల చేయవలసిందిగా కోర్టు తీర్పునిస్తుంది.
నన్ను బతికించావు పార్ట్నర్. ఐ లవ్ యూ పార్ట్నర్. ఐ లవ్ యూ సో మచ్. మేడం, నీ మేనల్లుడు నా జీవితాన్ని నాకు ఇచ్చేశాడు. మీ మేనల్లుడు మామూలుడు కాదు మేడం. థ్యాంక్ యూ పార్ట్నర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ పార్ట్నర్. ఫుల్ హ్యాపీ. ఆర్డర్ ఆర్డర్. The case is closed. కమ్ ఆన్ పార్ట్నర్, పార్టీ చేసుకుందాం. వచ్చేయండి పార్ట్నర్.